అంటే అల్లు అర్జున్ గారు ఈ ప్రెస్ మీట్‌లో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. అందుకే ఆయన కక్షపూరితంగానే ఇదంతా చేశారు అని చాలామంది ప్రచారం గూడా చేస్తూ ఉన్నారు. సో, దాన్ని పదే పదే సోషల్ మీడియాలో, మీడియా ఛానెల్‌లో చెప్పడం వల్ల అదే నిజమని అనుకుంటున్నారు చాలామంది. అనుకుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనే ఆయనకి వేరే పనుండదా? ఎవరెవరి పేరు చెప్పారు, ఎవరి పేరు చెప్పలేదు ఇయ్యే చూసుకుంటూ కూర్చుంటారా? వాళ్ళకి వేరే పనుండదు. సంవత్సరంలో చేసేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళొచ్చి ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు గవర్నమెంటు. వాళ్ళు చేసేయాల్సిన పనులు, వాళ్ళ కష్టాలు, నిష్ఠూరాలు, వాళ్ళ పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్, రాష్ట్రంలో సమస్యలు ఇన్ని పెట్టుకుని ఒక హీరో తన పేరు చెప్పాడా చెప్పలేదా అని ఆలోచించి మరి అన్ని పనులు పక్కన పెట్టేసి అరెస్ట్ చేయించండి అని చెప్తూ చేస్తారంటే మనం నమ్మొచ్చు అది. అంటే దీనికి బలాన్ని చేకూర్చేలా కేటీఆర్ గారు గూడా దీన్ని పదే పదే న్యూస్ ఛానెల్‌లో వెళ్లి చెప్పడం. ఈయన్ని కనీసం బెనిఫిట్ షోలు ఇచ్చిన ముఖ్యమంత్రి పేరు గూడా గుర్తులేదు. అలా పరిపాలిస్తున్నాడని చెప్పి ఇలా చెప్పడం. అంటే టాంటింగ్ చేయడం దీన్ని బలాన్ని చేకూర్చాయని చెప్పి చాలామంది అనుకుంటూ అంటే ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ ఉన్న ఆయన ఒకప్పుడు మినిస్టరు 10 ఇయర్స్ మినిస్టర్ చేశాడు కేటీఆర్ గారు. ఆయన ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం. సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ లేదు, వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ అయ్యి ఉంటే ఆయన అల్లు అరవింద్ని అరెస్ట్ చేయించేవారు కదా. ఆయనని కాదు, ఆ గవర్నమెంట్ అరెస్ట్ చేసేది కదా. ఇప్పుడు చెయ్యకపోతే ఇదే కేటీఆర్ గారు ఇంత మనుషులు చచ్చిపోతే పట్టించుకోవట్లేదు, హీరోని వదిలేశారని ఈయన అనరా? అంటే పొలిటీషియన్కి నాలుగుకి రెండు వైపులా పదును ఉంటుందని వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎట్లా? సో ఇట్స్ అ రెగ్యులర్ ప్రొసీజర్. ఇప్పుడు దానివల్ల కొంప మునిగేదేం లేదు. అల్లు అర్జున్కి తలదీసి మొరేస్తారు ఏంటి, జైలుకి వెళ్తే వారంలో బెయిల్ వస్తుంది, వెళ్ళిపోతారు. అది సింపుల్ కేసు అది. అంటే ఆయన టోటల్గా ఆయన రెస్పాన్సిబుల్ కాదు కదా. దానివల్ల ఉన్నవన్నీ ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకొని మాట్లాడాలి. వాలంటరీగా ఉండాలి, అందరం స్పోర్టివ్గా ఉండాలి తప్ప దీన్ని ఇష్యూ చేసుకుని దీన్ని రకరకాలుగా మాట్లాడుకుని పొలిటికల్గా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుందామని ఒకళ్ళు, ఇంకో రకంగా అడ్వాంటేజ్ తీసుకుందామని ఒకళ్ళు ఇట్లా చేయటం అనేది సరైన విషయం కాదు. ఈ సమాజం మరి ఎక్కడికి వెళ్తుందో మరి మనకు తెలియట్లేదు. ఎవరినో అంటే క్రైమ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా బెడ్‌రూమ్ వరకు వెళ్లి అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది అంటున్నారు సార్. దీని గురించి మీరేమంటారు? సుమారుగా వెళ్ళక్కర్లేదు. వీళ్ళు అసలు ఫోన్ చేస్తే ఆయనే వీళ్ళు సరెండర్ అయ్యేవాడేమో. సింపుల్ విషయం అది. అంత ఇప్పుడు అల్లు అర్జున్ గారు పారిపోయి దాక్కునే అంత పరిస్థితి లేదు కదా. సార్ మీ మీద కేసు ఉంది, మీరు వచ్చి సరెండర్ అవ్వండి సార్ అంటే సరెండర్ అయ్యి ఉండేవాడు నాకు తెలిసినంత వరకు.